హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిటి పాప ఛానల్. ఎన్ని రోజుల కలనో తెలుసా అండి. 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు 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 అనుకుంటూనే ఉంటున్నా, కానీ ఆ రోజు రానే వచ్చేసింది. ఏంటి అంటే మా 10th బ్యాచ్ అందరూ గెట్ టుగెదర్ అయినామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 2 ఇయర్స్ నుంచి మా కళ అయితే నెరవేరిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అవుతుంది మా 10th అయిపోయి. ఇంకా అప్పటి నుంచి మధ్యలో చాలామంది అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇంకా ఇక ఈ 2 ఇయర్స్ నుంచి అయితే అందరంని కలిపినరు. అది అంతా క్రెడిట్ గోస్ టు మా క్లాస్మేట్స్ శివశంకర్ వాళ్ళే. ఇంకా తను ఇంకిద్దరు మెంబర్స్ సంగమేష్ ఇంకా నాగరాజు అనే మెంబర్సే. ఇంకా ఎక్కువ అంటే శివశంకరే అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసిండు ఆ పిల్లగాడు. ఇంకా అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి గ్రూప్ చేసి ఇంకా అందరితో మాట్లాడి పాపం లిటరల్లీ 1.5 ఇయర్ అవుతుంది మేము మాట్లాడుకునే బట్టి కలవాలి 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 అని. ఇంకా అదైతే వచ్చేసిందండి. ఇంక అందరం అయితే మేము రెడీ అయ్యి వచ్చేసినాము. ఇంకా ఒక్కొక్కసారి అయితే వచ్చిండ్రు. చాలా రోజుల తర్వాత సార్ వాళ్ళని చూడగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. స్టేజ్ పైకి అయితే సార్ వాళ్ళని అయితే పిలిచేస్తున్నామండి. స్వాగతం సుస్వాగతం. 2005-2006 విద్యార్థుల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము. 18 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఈ ఆత్మీయ సమాజానికి మీ చప్పట్లో ఒకసారి పాటలు రాజరెడ్డి సారు మా భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు పాటలు వేసి పాఠశాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన రాజరెడ్డి సార్ గారికి రణమిలుతూ గట్టిగా చప్పట్ల మధ్య గురు బయో సైన్స్ గురువర్యులు అశోక్ కుమార్ సారు బయో సైన్స్ గురించి కాదు వివరించేవాడు. గజిబిజి ఆల్జీబ్రాను గమ్మత్తుగా బోధించే మెజిషియన్ అతడు. శ్రేణులతో సభలో భౌతిక శాస్త్రాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా వివరించినటువంటి రాముల్ సార్ గారిని సభావేదికపైకి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కునే భాషా పరిజ్ఞానాన్ని నేర్పి ఈ రోజు ఎంతో కొంత పరిజ్ఞానాన్ని సంపాదించడానికి కారణమైనటువంటి మా ఇంగ్లీష్ సార్ రాజేంద్రరావు సంభాషించు. అలాంటి గొప్ప తెలుగు భాష గొప్పతనాన్ని సందులతో సమృద్ధిని సమాసాలతో సహనాన్ని విభక్తి ప్రత్యామ్నాయాలతో వినయాన్ని మాతో అత్యంత సభాముఖంగా స్టేజ్ మీదకైతే ఒక్కొక్కసారిని వర్ణించుకుంటూ పిలిచేసిండ్రు. ఇంకొకరైతే స్టేజ్ పైకి వచ్చేసినాక ఇక దీప ప్రజ్వలన అయితే చేపించేసినాము. మా గురించి మేమైతే పరిచయం చేయించుకుంటున్నామండి, ఎంత మేము ఏం చేస్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి. వస్తారో రారో అని చాలా టెన్షన్ ఉండే మాకు అందరికీ. రోజు మీ గురించే డిస్కషన్ చేస్తుంటాం. మేమైతే లిటరలీ ఒక 1.5 ఇయర్ నుంచి మీ గురించి మేము డిస్కషన్ చేస్తూనే ఉన్నాం సార్. అంటే సార్ వాళ్ళు వస్తారా రారా, టైం ఇస్తారా ఇయ్యరా అని చెప్పి. కానీ ఇప్పుడు అందరు వచ్చిర్రు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరము. ఇంకా నా పేరైతే మమత, మా హస్బెండ్ పి దుర్గా ప్రసాద్. నాకు 2 పిల్లలు, బాబు 4th క్లాసు, పాప 1st క్లాసు. ఇక్కడ సంగారెడ్డి మాది లోకలే. ఇంకా నేనైతే ఇప్పుడు డిఎంఎల్టీ కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామని, ఇప్పుడు పోస్టులు పడ్డాయి కదా ల్యాబ్ వాళ్ళవి, ఇంకా ప్రిపేర్ అవుదామని ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నా. నాకంటే నేను 8th నుంచి వచ్చిన, నేను సంగారెడ్డిలో చదివి 8th నుంచి కోర్పల్కి వచ్చిన. నాకు కొంచెం అప్పుడు అంతా కొత్త అదంతా స్కూల్ లైఫ్ అదే అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రైవేట్లో చదివి అక్కడ రావడం కొత్తగా. నాకు అందరు మంచిగా అనిపించారు. నా ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్ మెంబర్స్ ఉన్నారు నాకు ఇక్కడ, 1-2 తప్ప. ఇంకా నాకంటే అందరు క్లోజ్ అంటే నన్ను వాళ్ళు అట్లా ట్రీట్ చేస్తే నేను ఎట్లా ట్రీట్ చేస్తాను కదా, వాళ్ళని ట్రీట్ చేస్తే నేను ఎట్లా ట్రీట్ చేస్తాను. ఇంకా తక్కిన వాళ్ళు అయితే అందరు మంచోళ్ళు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చాలా మంచోళ్ళు. ఇంకా నాకైతే రాజిరెడ్డి సార్ అంటే భయం ఉంటుండే. సార్ మ్యాథ్స్ అంటే నాకు పుట్టాడు భయం. నేను ఫెయిల్ అయితే కూడా మ్యాథ్స్ అంటే ఫెయిల్ అయినా. ఇంకా రామరెడ్డి సార్ అంటే ఫేవరెట్ ఉంటుండే మాకు అందరికీ. రాజేందర్ సార్ కూడా ఫేవరెట్ ఉంటుండే. ఇంకా తక్కిన వాళ్ళందరూ భద్రయ్య సార్, ఎందుకంటే భద్రయ్య సార్ కోరుకోలే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అట్లా మంచిగా అనిపిస్తున్నాయి నాకు. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెన్షన్లో నాకు ఏం గుర్తుకొస్తలేవు, నాకు ఇవే గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ఇంకా అంతే, థ్యాంక్ యూ.
అందరి పరిచయాలు అయిపోయినాక అప్పటికే 2 అయ్యింది. ఇంకా చాలామందికి ఆకలేసింది. ఇంకా మార్నింగ్ నేనైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా అందరం తినడానికైతే వెళ్ళిపోయినాం. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రోటీ, వెజ్ మంచూరియా, పన్నీర్, ఇంకా పప్పులు 2 రకాలు, పచ్చడి, కర్రీస్ 2 రకాలు, చాలా బాగా చేపించారు ఫుడ్ అయితే. ఉన్నతంగా ఉంటున్నారు కాబట్టి ఇట్లనే ఉండాలని ఈ మంత ఉంటుంది చూసిన మంత నేను చాలాసార్లు కలిసిన 2-3 సార్లు కలిసిన సుమారుగా 8th క్లాస్లో వచ్చిన మన ఎంఎల్టీసీ ఉంటా. సో ఇంకెవరిని కలిసిన మధ్య కాలంలో అంటే ఇంకెవరిని కలవలేదు అనుకుంటా. మరి మీకు మ్యాథ్స్ అతను బాలకృష్ణ కంటే ముందు చెప్పిస్తా. బాలకృష్ణ వచ్చిండు అయితే అతను కూడా మధ్యాహ్నం జాయిన్ అయ్యాడు. కొంతవరకు నేను మ్యాథ్స్ చెప్పిన, తర్వాత ఫిజిక్స్ చెప్పిన, తెలుగు కూడా కొంతవరకు చెప్పిన. మరి మీకు గుర్తుందో లేదు, చాలా అభినందించవలసిన విషయం. మరి అప్పుడు నేను అప్పుడే మీ 2006లోనే రిటైర్మెంట్ అక్కడనే తీసుకున్నాను. ఈ కోర్పుల నుంచే రిటైర్ అయినా. మరి అప్పుడు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. మా హిందీ టీచర్ పుష్పలత మేడం అయితే వచ్చేసింది. చాలా లేట్ అయ్యింది మేడంకి. చాలా దూరం నుంచి వచ్చారంట మేడము. ఇంకా థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు, లేట్ అయినా సరే. ఇంకా ఆ తర్వాత అయితే మాకైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కనెక్ట్ చేసిర్రు. అది పనిష్మెంట్. మీరు తిన్నది తొక్క ప్లేట్లో ఉండాలి, ఈ ప్లేట్లో ఉండాలి తొక్క. తొక్కనే కౌంటింగ్. గిఫ్ట్ కోసం 5, 6, 7, 8, 9. మాదైతే గెట్ టుగెదర్ అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మా ఫ్రెండ్స్తోని. చాలా అంటే చాలా ఫుల్ఫిల్గా ఉంది నా మనసు అయితే. అంటే ఇంకా వేరే హ్యాపీనెస్ కాకుండా ఇదే నిండిపోయింది నా మనసులో. ఇంక అందరం ఒక దగ్గర ఉండి ఫోటోలు తీయడం, మాట్లాడుకోవడము, అందరి కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ మస్తు అనిపించింది. ఇంకెప్పటికీ మా బ్యాచ్ అంతా ఇట్లానే కలిసి మెలిసి ఉండాలి అని ఆ దేవునికైతే కోరుకుంటున్నా. ఇంకా గర్ల్స్కి అయితే ఇంకా వేరే వేరే ఊరు నుంచి వచ్చారు కదా, వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు కొంతమంది. ఇంకా మేమైతే లాస్ట్ వరకు ఉన్నాము, నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆమె. ఇంకా లాస్ట్ వరకు ఉండి బాయ్స్కి అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మా ఇంటికైతే వచ్చేసినామండి.
మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా మీ 10th బ్యాచ్ గెట్ టుగెదర్ అయ్యారా? కాకపోతే తొందరగా అవ్వండి, ఇలాంటి మెమోరీస్ మళ్ళీ రావు. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్.